మమ్మల్ని 2014 సంవత్సరంలో ఎంపీఓ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు సార్ గారు తీసుకురావడం జరిగింది. మమ్మల్ని మానస పుత్రికలు అని అనడం కూడా జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ అనే దానికి మొదటి ప్రాముఖ్యత అనేది ఇస్తారు. 2014 సంవత్సరంలో మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంపీఓలు అనేవారు చాలా మంది ఉన్నారు. రైతుకి ఎటువంటి కష్టం రాకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఈ సీడ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంటే రైతులు ముఖ్యంగా మొదటగా విత్తనం నుంచే వ్యవసాయ పనులను స్టార్ట్ చేస్తారు. విత్తనం తీసుకోవడానికి రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ సీడ్ వ్యవస్థ అంటే ఆన్లైన్ ద్వారాగా రైతులకు ఎటువంటి కష్టం కలగకుండా విత్తనాన్ని ఇచ్చే విధానంలో ముఖ్య పాత్ర వహించింది ఎవరైనా ఉన్నారు అంటే అది క్షేత్రస్థాయిలో ఎంపీఓలు. తర్వాత పంట సంజీవిని అనే కార్యక్రమాన్ని కూడా సీఎం సార్ గారు తీసుకురావడం జరిగింది. దానివల్ల రక్షక తడులు అని రైతు నష్టపోతున్నాడు అని చెప్పి పంట పొలాలలో నీరు ఇవ్వడానికి కూడా ముఖ్యంగా ఎంపీఓలు చాలా సహాయపడ్డాము. అంతేకాకుండా రుణమాఫీ అనే వ్యవస్థ ఈ విధంగా తీసుకుంటూ పోతే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే దానికి ఒక ఎంపీఓ అనే వ్యక్తి ఒక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు అని సీఎం సార్ గారు గుర్తించి మాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మాకు 5 నెలలకు ఒకసారి కూడా జీతాలు పడడం లేదు. అదే విధంగా ఉద్యోగ భద్రత లేదు. 12 సంవత్సరాల నుంచి 12,000 జీతంతో మేము పనిచేస్తున్నాము. మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్ట్ గా మార్చి ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం అనేది మాకు ఇచ్చి మా ఎంపీఓ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు ఆదుకోవాలని మా ఎంపీఓ వ్యవస్థ ద్వారా మేము కోరుకుంటున్నాము. గత 12 సంవత్సరాల నుంచి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గా వర్క్ చేస్తున్నాము. 12 సంవత్సరాల నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సౌకర్యాలు కూడా లభించట్లేదు. 4 నెలలకు ఒకసారి జీతాలు తీసుకుంటున్నాం. ప్రతి నెల జీతం ఇవ్వట్లేదు. ఇప్పటికీ 5 months అవుతుంది. స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు కూడా పిల్లలకి సరిగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఇవ్వాల్సిన సౌకర్యాలనే మాకు కల్పించాల. ఇంకొకటి ఏంటంటే ఆర్బీకేలో పనిచేస్తున్నాం. ఆర్బీకేలో పనిచేసేటప్పుడు మా దగ్గరికి రైతులు చాలా మంది వస్తుంటారు. అన్నదాత సుఖీభవ తప్ప ఏమిస్తుందమ్మా గవర్నమెంట్ అని మమ్మల్ని రైతులు అడిగినప్పుడు మేము రైతులకు సానుకూలంగా ఎంత నిదానంగా మేము ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మేమైతే క్రాప్ లోన్ ఇస్తున్నామని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నాము, సబ్సిడీ పరికరాలు ఇస్తున్నాము. అన్ని సౌకర్యాలు మేము ఇచ్చేవన్నీ రైతుకి 2 నుంచి 3 లక్షల వరకు వాళ్ళకి మేము ఏ విధంగా సౌకర్యాలు అనేవి కల్పిస్తున్నాం అనేది మేము నీట్ గా రైతులకు చెప్పి పంపిస్తున్నాము. అంటే రైతు. నా పేరు రెడ్డి ప్రసాద్, అనంతపూర్ జిల్లాలో రాయదుర్గ డివిజన్ లో వర్క్ చేస్తున్నాను. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపీఓస్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము గవర్నమెంట్ని ఒకటే అడగదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర వ్యవసాయ శాఖలో పని చేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ యొక్క ఆవేదన, బాధ, 12 సంవత్సరాల ఉన్నటువంటి కష్టం గుర్తించమని ముందుకొచ్చినటువంటి ఎంపీఓస్ని గుర్తించాలని మా ఆవేదన మీకు తెలియజేస్తున్నాము. సార్, మేము 2014 సంవత్సరం మన టీడీపీ గవర్నమెంట్ రాగానే గ్రౌండ్ లెవెల్లో ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారని మీరు గమనించి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కానీ చేరువేయటలో ముందుండి గవర్నమెంట్కి అటు రైతన్నలకి వారధులుగా పని చేయాలని మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని తీసుకురావడం జరిగింది. దేశానికి రైతన్న వెన్నెముక అంటారు. అలాంటి వెన్నెముక రైతన్నలకి అండగా ఆయన రైతన్న సేవలో మునిగిపోయి పని చేస్తున్నటువంటి ఎంపీఓ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి గత 12 సంవత్సరాలుగా జీతం ఇవ్వకపోగా అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఎంపీఓస్ని గుర్తించట్లేదని ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. చాలా రోజులుగా
మీ యొక్క దృష్టికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. శ్రీ వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది, లోకేష్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కనపడిన మా యొక్క ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని కలిసి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నాము. మాకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం ఇస్తూ నాన్ శాంక్షన్ నుంచి శాంక్షన్ పోస్ట్ మారుస్తూ గుర్తించి హానువర్యం అనే పదాన్ని తీసేసి వెంటనే సమానంగా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము ముందుకు వచ్చి పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాము. మేము గత 5 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమంలో ఉన్నాము. మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే, తగిన న్యాయం మాకు చేయకపోతే మేము 27వ తారీఖు విజయవాడ రాష్ట్ర కమిషనర్ గారిని, వ్యవసాయ శాఖ కమిషనర్ గారిని కలిసి ఇంకొంచెం ఉధృతగా విజయవాడకు వచ్చి ధర్నా చేసే విధంగా మీ యొక్క పర్మిషన్ తీసుకొని ధర్నాలో కూర్చుంటామని, అందుకు మీరు ఆ చర్యలు తీసుకోక ముందే మమ్మల్ని గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మమ్మల్ని దయచేసి గుర్తించండి సార్. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, ఎంపీ వాళ్ళని గుర్తించండి. గుర్తించి సమాన పని సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని గౌరవించేటట్టు మా కుటుంబాలను ఆదుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 1329 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా మీరే మమ్మల్ని కాపాడాలి. 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మేము 12,000 జీతంతోనే పనిచేస్తున్నాము. మాకంటే వెనుకొచ్చిన సచివాలయ ఉద్యోగస్తులకు మాత్రం 34,000 జీతాలు ఇస్తున్నారు. కనీస వేతనం మేము ఈ బేసిక్ పే కూడా ఇవ్వట్లేదు మాకు. దయచేసి మమ్మల్ని గుర్తించండి. మేము కోరుకునేది ఒకటే, ఎంపీఓ ఉన్నారు, రైతులకు సేవలో వినూత్నతమై ముందుకొచ్చిన వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని గుర్తించి తగిన న్యాయం చేస్తారని మీకు ఈ విధంగా సమయంగా తెలియజేసుకుంటున్నాం. ఇట్లు రెడ్డి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపూర్ జిల్లా నుంచి కోరుతున్నాం సార్.